వెల్కమ్ బ్యాక్. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయతీరాజ్ యాక్ట్ 285A సెక్షన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్లు 50% లోబడే ఉండాలని చెబుతోందని స్పష్టం చేసింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను ఆపలేమన్న హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు కోర్టు వాయిదా వేసింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ పరిస్థితుల్లో ఆపలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. పంచాయతీరాజ్ యాక్ట్ 285A సెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% లోబడే కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తూ కొద్దిసేపు క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా డిప్యూటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో ఈ ఎన్నికలను హైకోర్టులో ఆపాలని పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా బీసీ రిజర్వేషన్ తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రెడ్ పిటిషన్ దాఖలైంది. రెడ్ పిటిషన్ లో రిజర్వేషన్లను తప్పుదరగగా చేసి బీసీలకు అన్యాయం చేసే 81వ జీవో రద్దు చేయాలని కూడా దాంట్లో విన్నవించడం జరిగింది. బీసీ జనాభా లెక్కల తీసిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. అయితే ఈ సందర్భంలో స్టే ఇవ్వలేమని తాము చెప్పినటువంటి అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పుకొస్తున్న హైకోర్టు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను ఈ సందర్భంలో ఆపలేమని చెప్పడంతోనే ఎన్నికలు యథావిధిగా కొనసాగుతాయి. పంచాయతీరాజ్ యాక్ట్ ఏ సెక్షన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% లోబడే రిజర్వేషన్ ఉండాలని చెబుతోంది. ఎలక్షన్ కమిషన్ పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఎన్నికల సంఘానికి కూడా ఈ నోటీసులు సబ్ చేస్తారు. ఇంకా వీటిపైన వాదనలు వింటాం కానీ ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన ఇవ్వడానికి కుదరదని చెప్తుంది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.